హాయ్ అండి, అందరికీ నమస్తే. కువైట్లో జహరాలో బంగారు షాపుల దగ్గర అయితే ఉన్నాం మనము. వ్యూ అయితే భలే ఉంది. సాయంత్రం ఖచ్చితంగా 7 అయింది టైము. చాలా బాగుంది. ఇక్కడైతే చూడండి, నేనైతే ఫస్ట్ లేడీ అనుకున్నాను. ఈ హెయిర్ చూసి వెనక ఆ టైప్లో చేస్తూ ఉంటే ఇతను వచ్చి బంగారు వచ్చేసి వెయిట్ చేస్తున్నాడు. అంతా ఒరిజినల్ బంగారు, అది గాజులు అవన్నీ. ఈ షాపింగ్ మాల్ మొత్తము ఇలా లైట్లతో అయితే డెకరేషన్ చేయడం జరిగింది. ఓ ఫంక్షన్ మాదిర. ఇవి ఎప్పుడు ఇలాగే ఉంటాయి ఈ లైట్లు అయితే. చూడండి, ఇక్కడైతే మొత్తం బంగారు షాపులు చాలా లైన్గా అయితే ఉంటాయి. వీటన్నిటికీ వచ్చేసి మసిరి వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ షాపులన్నీ. ఈ షాపులన్నీ చాలా పాతకాలం నాటి షాపులు, అంటే కువైట్ పుట్టినప్పటి నుంచి ఉండే షాపులు ఇవన్నీ. ఈ మధ్య చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు ఓపెన్ అయినాయి, కానీ ఒకప్పుడు కువైట్లో మొత్తం ఇక్కడే షాపింగ్ చేస్తూ ఉన్నారు. ఈ జనరేషన్ కాకుండా చాలా ఓల్డ్ జనరేషన్, అంటే కువైట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఆడవాళ్ళు, వాళ్ళైతే షాపింగ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. మనం ఇక్కడ 10 నిమిషాలు ఆగి చూసినామంటే మనకే అర్థం అవుతుంది. పెద్ద పెద్దోళ్ళు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడికి షాపింగ్ చేయను. అంటే వాళ్ళకి అంత నమ్మకమైన షాపులు ఇవన్నీ. ఈ షాపుల్లో వచ్చి మన ఇండియా వాళ్ళు కొనరు, కేవలం అరబ్బీ వాళ్ళు మాత్రమే కొంటారు. కువైట్ వాళ్ళు పక్కన అరబ్బీ దేశాలు ఉంటాయి కదా, వాళ్ళే వచ్చినప్పుడు కొంటా ఉంటారు. ఇది వచ్చేసి వైట్ బంగారు, అంటే గోల్డ్ బంగారు మాదిరి వైట్ బంగారు అనమాట. ఇవన్నీ ఈ అరబ్బీ వాళ్ళకి నచ్చిన డిజైన్లు ఇవన్నీ. ఇక్కడైతే మనకు నచ్చినట్టు ఏమి ఉండవు, ఎక్కువ అరబ్బీ వాళ్ళకి సంబంధించినటివి. చూడండి, ఇదైతే బాగుంది. వీళ్ళు కొనే బంగారుకు మన బంగారుకు చాలా తేడా ఉంటుంది. రేటు కూడా తేడా ఉంటుంది, బంగారు కూడా తేడా ఉంటుంది, కొంచెం క్వాలిటీ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇవి మొత్తము చాలా పెద్ద పెద్ద గాజులు. ఇవి పెళ్ళిళ్ళకి కొంటూ ఉంటారు కువైట్ వాళ్ళు ఎక్కువ. కువైట్ వాళ్ళలో చాలా బంగారు అయితే ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్క బంగారు వచ్చేసి ఉన్నా కూడా మళ్ళీ అదే డిజైన్ మళ్ళీ కొంటూ ఉంటారు. డబ్బులున్న వాళ్ళకు రోజు పండగే రోజు బంగారేను.